సాగించుదా. యేసు మాటలు చాటుచు పయనం సాగించుదా. యేసునాథుని బాటలో సాగిపోదమా. యేసునాథుని బాటలో సాగిపోదమా. సిలువయే మన ఆధారం, రక్షణే మన సునాదం. సిలువయే మన ఆధారం, రక్షణే మన సునాదం. నశించు వారికి రక్షణ మార్గం, నశించు వారికి రక్షణ మార్గం. వెలుగు చూపించుదాం, వెలుగు చూపించుదాం. యేసునాథుని బాటలో సాగిపోదమా. యేసునాథుని బాటలో సాగిపోదమా. యేసు మాటలు చాటుచు పయనం సాగించుదా. యేసు మాటలు చాటుచు పయనం సాగించుదా. యేసునాథుని బాటలో సాగిపోదమా. ఆశ నిరాశలు నిండినై పాపలోక మందునా. ఆశ నిరాశలు నిండినై పాపలోక మందునా. ఆశ్రయమిచ్చడి యేసునాథుని, ఆశ్రయమిచ్చడి యేసునాథుని సాక్షులుగా జీవించెదం, సాక్షులుగా జీవించెదం. యేసునాథుని బాటలో సాగిపోదమా. యేసునాథుని బాటలో సాగిపోదమా. యేసు మాటలు చాటుచు పయనం సాగించుదా. యేసు మాటలు చాటుచు పయనం సాగించుదా. యేసునాథుని బాటలో సాగిపోదమా. యేసునాథుని బాటలో సాగిపోదుమా. యేసు మాటలు చాటుచు
పయనం సాగించుదా. యేసు మాటలు చాటుచు పయనం సాగించుదా. యేసునాథుని బాటలో సాగిపోదమా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో పాటు కలిసి ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుకి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. జీవితం చాలా విలువైనది, సమయం చాలా అమూల్యమైనది. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన మాటలు వినడానికి మీరు అవకాశం సిద్ధపరచుకున్నందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా మనకు సమాధానం లభించదు, కానీ యేసు ప్రభు దగ్గరికి మనం వస్తే, యేసు ప్రభు మాటలు వింటే తప్పకుండా మనకి సమాధానం లభిస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారు. అందుకే వేదనలో శోధనలో ఉన్న వారికి విడుదలనివ్వడానికి యేసయ్య లోకానికి వచ్చారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. ఏ భేదం కూడా లేదు. మనుషులందరం కూడా క్షేమంగా ఉండాలని, మనుషులందరూ కూడా రక్షణ పొందాలని ప్రభు ఆశిస్తున్నాడని వాక్యంలో చెప్పబడుతున్నది. ఈ దినాన్ని మీరు ఎలాంటి సమస్యలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. ఈ దినాన్ని మీరు పడే వేదనను ప్రభువు చూస్తున్నాడు, మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులను గమనించండి, మీకున్న వేదనలు ఇలాగే ఎక్కువ కాలం కొనసాగు. మీ వేదనలకి ఒకరోజు అంతం రాబోతున్నది. మీ దుఃఖానికి ఒకరోజు ముగింపు రాబోతున్నది. మీ యొక్క సమస్యల నుండి ఒకరోజు మీరు తప్పక విడుదల పొందుతారు. అది నీవు దేవుని యొక్క సహాయాన్ని కోరితే, దేవుని చేయి పట్టుకుంటే తప్పకుండా నీ సమస్యల నుండి విడుదలను అనుభవించగలవు. ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. చాలామంది అడగచ్చు, దేవుణ్ణి కలిగి ఉండాలి, నాకు ఆశగా ఉంది, ఎలా లభిస్తాడు దేవుడు? అందుకే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, మనుషులు దేవుణ్ణి వెతకడం కాదు, దేవుడే మనిషిని వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు. మనుషులు దేవుణ్ణి వెతకడం వలన మతాలు పుట్టాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ప్రకారంగా వెళ్ళి మనుషుల మతిలో నుండి మతాలు పుట్టాయి. కొంతమంది నేను ఇది నమ్ముతున్నాను, ఇదే నా మతము అన్నారు. మా పూర్వీకుల నుండి ఇదే నమ్ముతున్నాం కాబట్టి ఇదే నా మతము అని భావిస్తున్నారు. ఇదే నేను నమ్ముకున్న నా మతము అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో ఇలాగ మనుషులు దేవుణ్ణి వెతుకుతూ వారికి నచ్చినటువంటి విధానాల్లో మతాలను ఏర్పరచుకున్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనుషులను వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడని రాయబడుతున్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు. క్రైస్తవ్యము అనేది దేవుడు మనుషుల్ని వెతుకుతూ వచ్చిన ఒక మార్గానికి మనుషులు పెట్టినటువంటి పేరే క్రైస్తవ్యం. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో మనుషులు దేవుణ్ణి వెతుకుతూ ఎన్నో మతాలు స్థాపించారు. ఆ మతాలు ఒకదానితో ఒకటి కలహించుకునే పరిస్థితిలో ఉంటూ ఉన్నాయి. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో రక్షణ మార్గాన్ని స్థాపించాడని బైబిల్లో మనం చదువుతున్నాం. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక మతాన్ని స్థాపించిన వ్యక్తి కాదు. ఈనాడు చాలామంది మా దేవుడు, మీ దేవుడు, ఈ దేశపు దేవుడు, ఆ దేశపు దేవుడు అని వాదోపవాదాలు కలిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రపంచమంతటికి ఒకడే సృష్టికర్త ఉంటాడా, దేశానికి ఒక సృష్టికర్త ఉంటాడా అని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడంటే సృష్టికర్త, దేవుడంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు, దేవుడంటే పరిశుద్ధుడు, దేవుడంటే ప్రేమ గలవాడు, దేవుడంటే తన ప్రజల్ని రక్షించేవాడు. ఇది దేవుని యొక్క సామాన్యమైన లక్షణాలు అయి ఉండాలి. కానీ ఈ దేశానికి ఒక దేవుడు, ఆ దేశానికి ఒక దేవుడు, అలాంటి దేవుని యొక్క విధానాలు ఎక్కడ కూడా ఉండవు. ఒకవేళ అలాంటి విధానాలు ఉంటే అవి సరికాదని మనకు అర్థమవుతూ ఉన్నది. చాలామంది వీటిని ఎక్కువగా ఆలోచించరు. ఎందుకంటే ఒకవేళ ఆలోచిస్తే సత్యం తెలుస్తుందేమనే భయం కూడా వారిలో ఉండే ప్రమాదాలు చాలామందిలో ఉంటూ ఉన్నాయి. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు ఈ లోకానికి దిగివచ్చి ఈ లోకమంతటికి తెలియజేస్తున్నాడు, నేనే సృష్టికర్తను. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు ఆది నుండి మనిషిని ఎలా వెతుకుతూ ఉన్నాడో వ్రాయబడుతున్నది. ఇది నా నీ వాక్యం వెంటనే నిన్ను కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు, అందుకే ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు.
నీతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీవు దేవుణ్ణి వెతికి వెళ్ళడం కాదు, నిన్ను వెతుకుతూ దేవుడు తన యొక్క మాటలు నీకు వినిపిస్తున్నాడు. దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే చాలామంది మొదటిగా దేవుణ్ణి వెతుకుతున్నామని చెప్తూ ఏదో ఒక మతములో ఇమిడిపోయి ఇంకెంతే నాకు చాలని, నేను నమ్ముకున్న సిద్ధాంతమే నాకు గొప్ప అని అక్కడ ఆగిపోయే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. దానివలన వేరే ఏదైనా విషయాన్ని వింటే వారి మీద కోపం, ద్వేషం. అందుకే మతాలు ఒకరి మధ్యలో ఒకరికి విద్వేషాలు కలిగిస్తాయి, కానీ దేవుని యొక్క మార్గం ఎప్పుడు ప్రేమను బోధిస్తుంది. ప్రేమ కలిగి నడుచుకోమని చెప్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆది కాండంలో దేవుని యొక్క సృష్టి గురించి రాయబడుతుంది. 1, 2, 3 అధ్యాయాలలో చాలా వివరంగా దేవుడే మానవులను సృష్టించాడని రాయబడుతుంది. ఈనాడు చాలామంది సైన్స్ పేరుతో మనిషి కోతిలో నుండి వచ్చాడు అని భావిస్తున్నారు. మనిషి కోతిలో నుండి వచ్చాడు అని చెప్పడం చాలా విస్మయాత్మకమైన విషయం, చాలా నవ్విపోవాల్సినటువంటి విషయం. చాలామంది చాలా తెలివైన వాళ్ళము అని చెప్పుకునేవారు కూడా మనిషి కోతిలో నుండి వచ్చాడని చెప్పడం చాలా గొప్ప విషయంగా, అదేదో విజ్ఞాన విశేషంగా భావిస్తున్నారు. అలాంటి వారిని మనం ఒక ప్రశ్న అడగాలి. నిజంగా మనిషి కోతిలో నుండి వస్తే, మనిషికి అనారోగ్యంగా ఉన్నప్పుడు కోతి రక్తం ఎక్కించాలా? ఎక్కించవచ్చు కదా. ఒకసారి ఎక్కించమని చూద్దాం ఏమవుతుందో. వెంటనే ఎక్కించిన వాడు కటకటాలకు వెళ్తాడు, ఎక్కించబడిన వ్యక్తి మరణిస్తాడు. ఇది జరగబోయే సంగతి. ఇది తెలుసు కాబట్టి ఎవరు కూడా మనిషికి కోతి రక్తాన్ని ఎక్కించరు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మనిషికి మనిషి రక్తం ఎక్కించాలి తప్పితే మరి ఇది ఎవరి రక్తం కూడా పనిచేయదు అనేది వాస్తవమైన విషయం. దాని అర్థం ఏంటంటే మనిషిలో నుండి వచ్చాడు, లేదా మనిషిని ఏర్పాటు చేసింది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ ఒకటే చెప్తుంది, దేవుడు మనిషిని సృష్టించాడని. చాలా విచిత్రమైన విషయంలో బైబిల్ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఈ సృష్టిని, మనం నడిచే భూమిని, వీటన్నిటిని, మనం ప్రయాణం చేసే సముద్రాలని, ఆకాశాన్ని కూడా దేవుడే సృష్టించాడని బైబిల్ చెప్తూ ఉంటే చాలామంది మనిషి కోతిలో నుండి వచ్చాడు, లేకపోతే మనిషి ఏకకణ జీవిలో నుండి వచ్చాడని లేనిపోని వితండవాదాలని సైన్స్గా భ్రమిస్తూ వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ఇలాంటి తప్పుడు విధానంతో వెళ్తూ దేవుడు లేడని భావిస్తూ వారి జీవితాలని ఉపయోగం లేని విధానాల్లోకి నడిపిస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు లేడనుకోవడం అన్నిటికంటే మూర్ఖత్వం అని బైబిల్ తెలియజేస్తా ఉంది. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ అంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడంటే. బైబిల్ ఏమంటుందంటే, దేవుడు లేడు అని ఎవరైనా అనుకుంటున్నారు అంటే వారికి మించిన బుద్ధిహీనులు ఇంకెవరు కూడా ఉండరు అని అర్థం. ఒక వ్యక్తి అన్నాడు, ఒక పెద్ద ఇంట్లో ఒక ఎలక నివసిస్తుంది. ఈ ఎలుక ఏం చేస్తుందంటే రాత్రి సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతా ఉంది. అది తీసుకుని వెళ్ళి తింటూ వాటి యొక్క గూడులో పెట్టుకొని అది ఇలా అనుకుంటుంది, మనుషులు లేరు, వస్తువులు లేవు, నేనే ఉన్నాను, ఈ యొక్క ఇంటి అంతట్లోని కూడా నేనే ఉన్నాను అనుకుంటుంది. అది ఎంత బుద్ధిహీనమైనటువంటి జంతువు అండి. అది తీసుకొచ్చే ఆహార పదార్థాలన్నీ మనుషులు తయారు చేసినాయి, కానీ అది మనుషులు లేరు, ఎవరు లేరు అనుకుంటుంది. ఇలాగే దేవుడు లేడనే బుద్ధిహీనులు కూడా చాలామంది ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని మనం ప్రేమించాలి, దేవుణ్ణి వారికి మనం తప్పకుండా మన జీవితాల ద్వారా చూపించాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిద్దాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనుషుల్ని సృష్టించాడు, నిన్ను కూడా దేవుడే సృష్టించాడు. చాలామంది అనుకుంటారు నా తల్లిదండ్రులు నన్ను సృష్టించారని. స్కానింగ్ మిషన్లు రాకముందు అసలు తల్లి గర్భంలో ఎవరున్నారో తెలుసుకునే అవకాశం కూడా లేనే లేదు. అలాంటి పరిస్థితుల్లో లేదా ఇప్పుడైనా సరే కేవలము దేవుని కృప వల్లనే మనుషులుగా ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నారు. నీవు జన్మించడానికి కారణము దేవుడు తన యొక్క అవకాశం ఇచ్చాడు కాబట్టి నువ్వు జన్మిస్తూ ఉన్నావు. ఇది వాస్తవమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు సృష్టికర్త. బైబిల్ తెలియజేస్తుంది, సృష్టికర్త అయిన దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారికి ఒక అవకాశం ఇచ్చాడు. మీరు నాకు బలవంతంగా లోబడద్దు, కానీ నాకు లోబడితే జీవము, నన్ను వ్యతిరేకిస్తే మరణం ఉంటాయి కనుక మీరు జాగ్రత్తగా నా మాట వినండి, జీవాన్ని కోరుకోండి అని చెప్పాడు. దేవుడు మనుషులని యంత్రాల వల్లే తయారు చేయలేదు. అందుకే ఈనాడు చాలామంది దేవుడికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. దేవుడు లేడనన్నా సరే దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. మనిషిని దేవుడు యంత్రంగా చేయలేదు. దేవుడు మనిషికి అవకాశం ఇచ్చాడు, ఆలోచించుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, ఈ దినాల్లో మనం చూస్తున్నాం, దేవుడు మనిషిని వెతుక్కుంటూ వచ్చి మనిషిని ప్రేమిస్తున్నానని చెప్తున్నా ఈనాడు మనిషి దేవుణ్ణి తోసివేస్తా ఉన్నాడు. ఇలాగ మొదటి మానవుణ్ణి దేవుడు స్వేచ్ఛ కలిగిన వాతావరణంలో అతన్ని ఉంచి అతనికి ఆజ్ఞనిచ్చాడు. దేవుడు ఈ పండు తినే దినాన్ని నిశ్చయంగా నువ్వు చనిపోతావు గనుక నీవు ఈ పండు తినవద్దు అని దేవుడు స్పష్టంగా ఆ యొక్క
మొదటి మానవులకు ఆజ్ఞాపించాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే గుడ్డు ముందా కోడి ముందా? ఈ ప్రపంచంలో ఎవరో కూడా ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేరు. ఈ లోకంలో ఎవరు చెప్పలేరు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పగలుగుతుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడుతుంది, ఆయన పక్షులను మొదట సృష్టించాడు, తర్వాత అవి గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. విత్తనం ఉందా చెట్టు ముందా? ఈ లోకంలో ఎవరు జవాబు చెప్పలేరు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దానికి జవాబు చెప్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని దేవుడు రాయించాడు. విత్తనములు ఇచ్చి చెట్లను దేవుడు మొలిపించాడని బైబిల్లో చూస్తున్నాను. అంటే మొదటిగా చెట్టును మొలిపించాడు, దానిలో నుండి విత్తనం వచ్చింది. అలాగే మొదటి మానవుణ్ణి శిశువుగా దేవుడు సృష్టించలేదు, మొదటి మానవుణ్ణి యవనస్తుడిగా యవనస్తురాలిగా సృష్టించాడని బైబిల్లోంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగా దేవుడు ఆ యొక్క సృష్టిని ప్రారంభించి దాన్ని ఒక ప్రాసెస్లోకి పంపించి సస్టైన్ చేస్తున్నాడు, దాన్ని నడిపిస్తున్నాడు. దేవుడు సృష్టి అంతటినీ కూడా నడిపిస్తున్నాడు. కానీ మానవుడు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపం చేశాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ యొక్క పనిని మానవుడు చేస్తా ఉన్నాడు. హవ్వ అంటే మొదటి స్త్రీ, ఆమె వెళ్ళి దేవుడు వద్దన్న పండును కోసి తిని సాతాను మాటలతో మోసగించబడి ఆ యొక్క మాటల్ని నమ్మి ఇప్పుడున్న స్థితి కంటే నా స్థితి బాగా ఉంటుంది అని అసంతృప్తితో నిండుకొని ఆ అసంతృప్తి వలన ఆమె ఆ యొక్క పండును తిని తన యొక్క భర్త అయిన ఆదాముకి ఇచ్చిందని బైబిల్లో రాయబడుతున్నది. ఇద్దరు కూడా పండును తిని దేవుడు వద్దనటువంటి ఆ పాపములో పడ్డారు. బైబిల్ అంటుంది పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని వ్యతిరేకించడమే పాపం. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే ఈ మానవులు ఈ పాపములో పడి ఉన్నారో వాళ్ళు దేవుడిచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్నారు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నారు, దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని పోగొట్టుకున్నారు, దేవుడిచ్చినటువంటి గౌరవాన్ని పోగొట్టుకొని వాళ్ళు సిగ్గుతో అవమానంతో చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు వెళ్ళి తోట చెట్ల మధ్యలో దాగుకొని ఉన్నారని, అంతేకాదు అంజూరపు ఆకులను తమ యొక్క ఆచ్ఛాదనగా చేసుకున్నారని బైబిల్లో మనం చదువుతున్నాం. చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చివరికి సిగ్గుపడాల్సిందే. దేవునికి దూరమైన వాళ్ళు ఎవరైనా సరే లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి ఏమీ ఉండదు. ఒక భక్తుడు అన్నాడు, ఈ లోకంలో ఉన్న మతాలన్నీ కూడా అంజూరపు ఆకులు వంటివే. ఎందుకంటే ఈ అంజూరపు ఆకులు ఒక కొన్ని గంటలు బాగా ఉంటాయి, తర్వాత అవి ఎండిపోతూ ఉంటాయి లేదా వాడిపోతూ ఉంటాయి. అవును, ఈ లోకంలో ఏ మతము కూడా మనిషిని రక్షించలేదు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే బైబిల్లో ఉన్న దేవుడే మొదటిగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, ఆయనే ముందడుగు వేస్తున్నాడు. ఆయనే వచ్చి ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, బైబిల్ చెప్పేటువంటి విధానము ఇది మతము కాదు. దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ లెక్క ప్రకారంగా తప్పు చేసింది మొదటి మానవులు ఆదాము హవ్వ. వాళ్ళు వెళ్ళి దేవునికి క్షమాపణ అడగాలి, అయ్యా తప్పైపోయింది, నీవు వద్దన్న పని మేము చేశాము అని వాళ్ళు చెప్పాల్సి ఉంది. ఈనాడు చాలా భయంకరమైన విషయం అంటే చాలామంది లేదా ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరు కూడా పాపమును తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. అందరూ తప్పును కప్పుకోవడానికే ఇష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టాలనేది దేవుని యొక్క ఆశ. అయినా సరే అలా ఒప్పుకోకుండా ఉన్న వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఆయన వచ్చి వారిని ప్రశ్నిస్తున్నాడు. గమనించండి, దేవుడికి తెలియదా వీళ్ళు ఎక్కడున్నారో? సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వములోనూ ఆయన కన్నులు సంచరించేటువంటి దేవుడు, ప్రతి విషయాన్ని చూడగలిగిన వాడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వవ్యాపితమైనటువంటి దేవుడు, అన్ని చోట్ల కూడా ఉండగలిగిన దేవుడు ఆదాము హవ్వలు ఏ చెట్టు చాటును దాక్కున్నారో, ఆయనకి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నారో కూడా స్పష్టంగా ఆయనకి కనిపిస్తూ ఉంది. కానీ ఆయన అడుగుతున్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. దీని అర్థం ఏంటంటే, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావో దాన్ని నాకు నీ అంతటి నువ్వు చెప్తావా? ఎందుకు అక్కడ ఉన్నావో నీ తప్పును ఒప్పుకుంటావా అని దేవుడు అతనికి అవకాశం ఇస్తున్నాడు. ఈనాడు చాలామంది పాపములోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. చాలామందికి వారి భార్య ప్రశ్నిస్తే ఇష్టం ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎంతసేపు ఏం చేస్తారంటే భార్య మీద కోప్పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే భర్త ప్రశ్నిస్తే భార్య ఊరుకోని పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. మీరు నన్ను ఎందుకు అడగాలి అనేటువంటి చాలా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని అడగకూడదంట. ఎందుకు అడగకూడదంటే వాళ్ళు ఏదో తప్పు పని చేస్తారు, ఎందుకు చేస్తావు, ఎలా చేస్తావు, ఎక్కడికి వెళ్ళావు, ఇవన్నీ అడగకూడదు. చాలామంది పాపమును దాచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా అడిగితే వారి మీద తిరగబడ్డానికి ఇష్టపడుతున్నారు.
చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. చేసింది తప్పు, ఆ తప్పుని ఎవరైనా చూపించడానికి ప్రయత్నం చేస్తే ఆ తప్పుని దాచుకుంటూ ఆ ప్రశ్నించిన వారి మీద దాడికి దిగే విధానాలు, ఇదే తిరుగుబాటు స్వభావము. ఇదే తిరుగుబాటు స్వభావం. కొన్నిసార్లు పోలీసులు వారి యొక్క డ్యూటీ చేస్తూ ఉంటే పోలీసుల మీద కూడా తిరగబడేటువంటి విధానం. ఇదేంటంటే మనిషిలోన తిరుగుబాటు స్వభావం, మనిషిలో ఉన్నటువంటి రెబెలియస్ నేచర్. ఈనాడు రెబెల్ అని పేరు పెట్టుకోవడం చాలా స్టైల్గా మారిపోయింది యవనస్తుల్లో. వాళ్ళ టీషర్ట్ల మీద, క్యాప్ల మీద రెబెల్ అని పెట్టుకుంటూ ఉన్నారు. రెబెల్ అంటే తిరుగుబాటు చేసేవాడు, సిగ్గుపడాలి దాని గురించి. కానీ సిగ్గుపడవలసిన వాటిలో అతిశయించేదే పాపము. బైబిల్ చెప్తూ ఉంది, ఈ లోకంలో పాపము, దేవునికి శత్రువులుగా నడిచేవారు సిగ్గుపడవలసిన వాటిలో అతిశయిస్తూ ఉన్నారు. పశువులు కూడా తినని పొగాకుని పీలుస్తూ అదేదో గొప్ప స్టైల్ అని, హీరోయిజం అని భావించే కాలంలో మనం ఉంటూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఆలోచిద్దాం. దేవుని పిల్లారా, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తప్పిపోయినటువంటి మానవుణ్ణి, దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్న మానవుణ్ణి దేవుడు పిలుస్తూ అడుగుతూ ఉన్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ తప్పు చేసిన వ్యక్తి దేవుని వెనకాల వెళ్ళలేదు, కానీ దేవుడే మనిషి వెనకొచ్చి అతనికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇదే దేవుని ప్రేమ. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. తిరగబడిన వారిని సహితము, రాళ్ళు రువ్విన వారిని సహితము, సజీవ దహనం చేయడానికి సిద్ధపడిన వారిని సహితము దేవుడు అడుగుతున్నాడు, నువ్వెందుకు ఇలా చేస్తూ ఉన్నావు? ఇప్పటికైనా నీవు నా వైపు తిరుగుతావా అని దేవుడు అడుగుతున్నాడు. చాలా మంది దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా దేవుడు అంటే ఇలాగెందుకు జరుగుతుంది, అలాగెందుకు జరుగుతుందని వ్యతిరేకంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఈ లోకల సమస్యలన్నిటికీ కారణము దేవుడు కాదు. చాలా మంది అనుకుంటున్నారట దేవుడు ఉంటే ఇలాగెందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది. నో, దేవుడు కాదు. దేవుడు లేకుండా జీవించే మనుషుల వల్లనే ఈ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించిన వాళ్ళకి తెలుస్తాయి. దేవుని వల్ల సమస్యలు ఏర్పడవు, దేవుడు సమస్యలోండి విడిపించేవాడు. సమస్యలు ఎవరి వలన ఏర్పడుతూ ఉన్నాయంటే పాపములో జీవించే వారి వలన, పాపమును వెంబడించే వారి వలన, పాపము కొరకు ప్రయాసపడే వారి వలన. అందరం ఉన్నాం ఇందులో. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. సాతాను మనుషుల్ని పాపంలో ప్రేరేపిస్తూ పాపంలో పడగొడుతూ ఉండడం వల్ల మనుషులు సమస్యల్లో చిక్కుంటున్నారు. కానీ ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క లేఖనాలను ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రియులారా గమనించండి, దేవుడు మనిషిని వెతుకుతూ వెళ్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆదాము హవ్వలు తప్పు చేసి వాళ్ళు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని ఆ తోటలను చెట్ల చాటు మధ్య దాక్కుని ఉండగా దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు, అయ్యా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎంత ప్రేమతో అతనికి అవకాశం ఇస్తున్నాడో చూడండి. దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. నిన్ను కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా నిన్ను వెతుకుతూ వేసేస్తున్నాడు. ఒకవేళ ఈరోజు నీవు చనిపోవాలని అనుకుంటూ ఉన్నావా? ఈ బాధలు నేను భరించలేనని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈ జీవితం నాకు ఎందుకు అని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? నిన్ను వెతుకుతూ ఈ మాటలు వస్తున్నాయి. అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాయనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ బాధల నుండి నేను విడిపిస్తాను, రక్షకుడిగా నీ కొరకు నేను జన్మించాను, నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు దిగులు పడవద్దమ్మా, నీవు ఏమాత్రము బెంగ పెట్టుకోవద్దు, నేను నిన్ను విడిపిస్తాను అని యేసయ్య మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య దేవుడు ఆ ఆదాము హవ్వల్ని పిలిచినప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఆదాము హవ్వలు జవాబు చాలా విచిత్రంగా చెప్తూ ఉన్నారు. ఆదాము అంటూ ఉన్నాడు, నీవు నాకు ఇచ్చిన స్త్రీ వల్లనే నేను ఈ పండు తిన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే నాదేమీ తప్పు కాదు, ఈమెది తప్పు. ఒకవేళ ఇంకా ఎక్కువగా నువ్వు అడిగితే నీవు నాకిచ్చిన స్త్రీ వల్ల, అంటే నీదే తప్పు అని, దేవుడిదే తప్పు అనేటువంటి విధానంలో అతడు వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క స్త్రీని అడిగాడు దేవుడు, నువ్వెందుకు ఇలా చేస్తావంటే ఆమె కూడా నాది తప్పు అని అంటం లేదు, సర్పము లేదా అపవాది సాతాను నన్ను మోసగించడం వల్ల నేను ఈ పండు తిన్నాను అంటూ ఉన్నది. నాది తప్పు కాదు, ఈ యొక్క సాతానుదే తప్పు అని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితులు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మానవులు ఇద్దరు కూడా తప్పు నాది కాదు అంటూ ఉన్నారు. తప్పు వారిదే, వారే తప్పు చేస్తారు, దేవుడు వద్దన్న పని చేస్తారు. కానీ ఒప్పుకునే సమయం వచ్చేటప్పటికి తప్పు నాది కాదు అనే ఒక భయంకరమైన వ్యతిరేక భావనలో ఉంటూ ఉన్నారు. ఈనాడు చాలామంది ఇలాగే ఉంటూ ఉన్నారు, అంతా ఎదుటివారిదే తప్పు అంటూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడే నీకు ఇచ్చాడు. మరి దేవుడికి ఏం కావాలి? నీ హృదయమును దేవుడికి ఇవ్వాలి, నీ ప్రవర్తనను దేవుడికి ఇవ్వాలి, నీ మాట, నీ యొక్క జీవిత విధానము దేవునికి ఇవ్వాలి. దేవుడు ఎలా నడవమంటున్నాడో అలా నడవాలి. కానీ కయ్యను
దేవునికి లోబడని పరిస్థితిలో ఉంటూ, దేవుని మాటలు వినని పరిస్థితిలో ఉంటూ దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు ఆ అర్పణను అంగీకరించలేదని బైబిల్లో మనం చదువుతున్నాం. చూడండి, అర్పణ అంగీకరించబడకపోతే ఏమి రావాలి? లెక్క ప్రకారంగా మార్పు రావాలి, మారు మనస్సు రావాలి, పశ్చాత్తాపం రావాలి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి మనస్సు కలగడానికి బదులుగా కయ్యనులో ఉన్న దుష్ట స్వభావం ఇప్పుడు బయటకు వస్తుంది. దేవుడు నా అర్పణ అంగీకరించలేదు కాబట్టి నేను దేవునికి వ్యతిరేకంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. బైబిల్లో మనం జాగ్రత్తగా చదివితే హేబేలుతో దేవుడు మాట్లాడిన మాటలేమీ రాయబడలేదు, కానీ కయ్యనుతో చాలా ఎక్కువగా దేవుడు మాట్లాడాడు. కయ్యనుతో దేవుడు మాట్లాడాడు, అయ్యా నువ్వు ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నామేమి. చూడండి, చాలామంది ఇలాంటి మాటలు, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, మంచిగా జీవించాలంటే ముఖము చిన్నబుచ్చుకుంటారు. చాలామంది అంటారు, మా డిపార్ట్మెంట్లో సత్యంగా ఉండడానికి కుదరదండి, లేకపోతే మా ఉద్యోగంలో నీతిగా ఉండడానికి కుదరదు, మేము చేసే పనిలో నీతి ఉండదు. మరి అలాంటి పని ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అంటే నీతి లేకపోయినా పర్లేదు, డబ్బులుంటే చాలు అనుకుంటున్నావు అన్నమాట. నువ్వు నీతి కలిగి ఉండాలంటే నీవు ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నా నువ్వు నీతిగా ఉండగలవు అనేది బైబిల్ తెలియజేస్తున్నటువంటి విషయం. నీతిగా ఉంటే నువ్వు దీవించబడతావు, నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. అన్యాయం చేస్తే నువ్వు శపించబడతావు, నీ సంతానం కూడా శపించబడుతుంది అనే వాస్తవమైన విషయం ఇది. అందుకే దేవుడు నీతి గురించి మాట్లాడతాడు. పరిశుద్ధుడైన దేవుడు నీతి గురించి మాట్లాడతాడు. ఆయన నీతిగా ఉండమని చెప్తాడు. నీవిచ్చే అర్పణలు కాదు, నీవిచ్చే వెండి కాదు, నీవిచ్చే బంగారం కాదు, నిన్ను వెతికి వచ్చిన దేవుడు నీ నుండి కోరేది ఏంటంటే నీలో మార్పును కోరతాడు. ఒకవేళ నువ్వు క్రిస్మస్ కార్యక్రమానికి 10,000 ఇచ్చి ఉండొచ్చు, ₹1,00,000 ఇచ్చి ఉండొచ్చు, అది గొప్ప విశేషం కాదు. నీవు యేసుక్రీస్తుకు లోబడుతున్నావా లేదా, అది ముఖ్యమైన విషయం. కయ్యను తెచ్చాడు, విస్తారమైన అర్పణ తెచ్చుంటాడని నేను అనుకుంటూ ఉన్నాను. నా పాపాలన్నీ మర్చిపో, ఈ అర్పణ ఉంచుకో అని తెచ్చుంటాడు. దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుడు అన్నాడు, నీవు వద్దు, నీ అర్పణ వద్దు, నువ్వు మారాలి. అందుకు కయ్యేనికి కోపం వచ్చింది. అయినా సరే దేవుడు అతన్ని వెతుకుతూ వెళుతూ ఉన్నాడు. అతనికి కొన్ని విషయాలు చెప్పాడు. అయ్యా, బయట పాపం పొంచి ఉన్నది. చాలా మంది అనుకుంటున్నారట, నేను దేవునిలో ఉన్నాను పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడికి కానుకిచ్చాను అనుకుంటున్నారట. నో, నువ్వు దేవునికి కానుకిచ్చిన నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే బయట పాపం పొంచి ఉన్నది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, కానీ నువ్వు దాన్ని ఏలుబడి చేస్తావు. అద్భుతమైన మాటలు ఇవి. నిన్ను పాపం ఎప్పుడూ లాగుతూ ఉంటుంది, కానీ నీకు అధికారం ఉంది వెళ్ళాలా వద్దు అనేది. నీవు వెళ్ళిపోతే అందులో పడిపోతావు, వెళ్లకుండా ఉంటే దేవుని దీవెన పొందుతావు. ముఖము చిన్నబుచ్చుకున్న కయ్యనుతో దేవుడు మాట్లాడుతూ ఉండగా కయ్యను దేవుడు మాటను పెడచెవిని పెట్టి అతడు దేవుని మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎంత విడ్డూరమైన విషయం అంటే, దేవుని మీద కోపపడి అర్పణ తెచ్చిన అదే చేతులతో తన సొంత తమ్ముడిని చంపివేశాడని బైబిల్లో చదువుతున్నాం. మార్పు లేని జీవితం ఎక్కడికైనా దారితీస్తుంది. తన రక్త సంబంధి తన సొంత తమ్ముడిని తన చేతులతో చంపాడు. అదే చేతులతో అర్పణ తీసుకెళ్లాడు, అదే చేతులతో తన తమ్ముడిని చంపాడు. దేవుని బిడ్డలారా గమనించండి, పాపం అంత భయంకరమైనది. మనిషి ఒకవేళ మతంలో ఉంటే అదే చేతులతో అర్పణ అర్పించి అదే చేతులతో ఎన్నో హత్యలు, ఎన్నో భయంకరమైన కార్యాలు చేస్తాడు అతడు మతములో ఉంటే. కానీ దేవుని మార్గంలో ఉంటే మార్పు కలుగుతుంది. అందుకే ఈవెన్ అతన్ని కూడా మరి ఒకసారి దేవుడు అతని వెనకాల వెళ్ళి అడుగుతున్నాడు, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? అసలు తప్పు చేసిన కయ్యను రావాలి. అయ్యో ప్రభువా, నేను ఒక హత్య చేశాను, నన్ను క్షమించు. బైబిల్లో మొట్టమొదటి రికార్డెడ్ హత్య కయ్యనే చేస్తాడని బైబిల్లో రాయబడుతున్నది. ఆ హత్య హంతకుడు అతడు. ఆ హత్య చేసిన వ్యక్తి తప్పు చేశానని ఒప్పుకోవడానికి బదులుగా దేవుడు అడిగినా సరే చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నా తమ్మునికి నేను కావలివానినా అంటూ ఉన్నాడు. ఈనాడు కూడా చాలామంది దేవుని సువార్త వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు తిరస్కరించే స్వభావము, నాకు అవసరం లేదని చెప్పే స్వభావం చాలా మందిలో ఉంటూ ఉన్నది. ఏదేమైనప్పటికీ దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. క్రైస్తవ సువార్త యేసు ప్రభువుని గురించిన మాటలు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నరకానికి వెళ్ళవద్దు. నా సహోదరుడా, సహోదరి, నువ్వు నరకానికి వెళ్ళవద్దు. ఇది మత ప్రచారము కాదు, నీ మార్పుకు సమయము. నీ జీవితాన్ని మార్చుకో. ఈ చేతులతో ఇంకా ఎన్ని చెడ్డ కార్యాలు చేస్తావు, నీ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరుగు. ఇది చెప్పేదే క్రైస్తవ సువార్త. ఆ హత్య చేసిన కయ్యనుతో దేవుడు అంటూ ఉన్నాడు, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినా సరే దేవుడు చెప్పాడు, నీ తమ్ముని రక్తము ఆ నేలలో నుండి నాకు ప్రార్థన చేస్తుంది, నాకు మొరపెడతా ఉంది, నాకు సమస్తము తెలుసు, నేను నీ తమ్ముడిని చంపేస్తామని కూడా నాకు తెలుసు. అయినా సరే దేవుడు అతన్ని అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఇప్పటికైనా మారుతావా? అతడు మారడానికి ఇష్టపడలేదు. తర్వాత కొంతకాలానికి మరలా అడుగుతున్నాడు, ప్రభువా, నువ్వు నాకు వేసిన శిక్ష చాలా గొప్పదని అతడు అడిగినప్పుడు దేవుడు అతనికి కూడా అవకాశం ఇచ్చాడు.
దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తే అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనలందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాడు. బైబిల్ అంతట్లని కూడా దేవుడు మనుషుల్ని పిలుస్తూనే ఉన్నాడు. రండి, మీరు రండి, నాలో రక్షణ పొందండి అని పిలుస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా యేసు ప్రభు మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. సో క్రైస్తవ్యం మతం కాదు, మనలందరినీ ఆహ్వానిస్తున్నటువంటి దేవుని పిలుపిది. ఇట్స్ ఎ కాల్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ చీకట్లో నుండి బయటికి రావడానికి, నీ బాధల్లో నుండి బయటికి రావడానికి, నీ శ్రమల్లో నుండి బయటికి రావడానికి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తుండగా నువ్వు వద్దని చెప్తావా? లేదు ప్రభువా, ఇదిగో నీ పిలుపుని నేను అంగీకరించి నీకు లోబడతానని చెప్తావా? గొప్ప దీవెన నువ్వు పొందబోతున్నావు. చివరిగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను. నూతన నిబంధన గ్రంథంలోకి వస్తే సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభుకు వ్యతిరేకంగా యేసు ప్రభుని నమ్మిన వారిని చంపివేస్తూ, యేసు ప్రభుని ఆరాధించిన స్థలాలని పాడు చేస్తూ, చాలా మందిని హత్య చేస్తూ వెళ్తున్న వ్యక్తిని యేసయ్య పిలిచాడు. సౌలా, సౌలా, నువ్వు నా నేల హింసించుచున్నావు. ఆ స్వరం విని నేల మీద పడ్డాడు. అతనికి అర్థమైంది, నీవు ఎవరువో అని అడిగాడు. ప్రభువా నీవెవడవు? చెప్పాడు, నీవు నన్ను హింసించుచున్న యేసు నేనే అన్నాడు. వెంటనే అతడి జీవితంలో ఒక మార్పు కలిగింది. ఈవెన్ ఈ యొక్క సౌలును కూడా దేవుడు వెతుకుతూ వెళ్ళి అతన్ని పిలిచినప్పుడు సౌలు దేవుని వైపు తిరిగి దేవుని కొరకు సాక్షిగా మారి మొత్తం ఆసియా దేశంలో, ఐరోపా ఖండంలో అనేక ప్రాంతాల్లో యేసు ప్రభు యొక్క సువార్తను వ్యాపింపజేసే గొప్ప సేవకుడై అనేకుల రక్షణకు కారకుడయ్యాడు. అనేక మంది అపవిత్రాత్మలు పట్టిన వారిని విడుదలలోకి నడిపించాడు. అనేక మంది మాంత్రికులను దేవుని కొరకు తిప్పాడు. గొప్ప కార్యాలు చేశాడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రియులారా, యేసయ్య దినాన్ని మిమ్మల్ని చేతులు చాపి పిలుస్తున్నాడు. మీ కొరకు నా కొరకు సిలువలో చేతులు చాపి మేకులు కొట్టించుకున్న యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నువ్వు నరకానికి వెళ్ళొద్దు. నా కుమారుడా, నువ్వు దుఃఖంలో ఉండొద్దు. నా కుమారుడా, దేవుడు లేని పరిస్థితిలో ఉండదు. ఇదిగో నా వైపు తిరుగు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు బాధల్లో వేదనలో ఉన్నావా? ఈ దినాన్ని ప్రభువు నీ కొరకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన వెతికి వచ్చి ఉన్నాడు. నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు నీ బాధలు నేను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను వెతికి నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకే ఒక పని, నువ్వు చిన్న ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా ప్రభువా, ఈ మాటలు వెంటనే నీ బిడ్డలను బలపరచండి. వారి జీవితాల్లో నీ వాక్యాన్ని వారి దగ్గరికి పంపించావు. వారికి ఒక అవకాశాన్ని ఇచ్చావు ప్రభువా. ఆ అవకాశాన్ని బట్టి నీ వైపు తిరిగి దీవెన పొందే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.